ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి అప్పుడప్పుడు నిజాలు బయటికి తన్నుకొని గుద్దుకొని వస్తుంటాయి. ఆ నిజాలు చెవులకు చేరే వరకు మనసు పులికించినట్టు అవుతుంది. ఎన్నేళ్లకు నిజాన్ని నిర్భయంగా చెప్పిండు చంద్రబాబు సారు అనిపిస్తుంది. ఇంతకు ఏం చెప్పిండు అంటారా? అంత మంచి నిజం మేము చెప్పుడు కాదు, బాబు సారు పవిత్రమైన నోటి నుంచి ఇంటేనే బాగుంటది. ఇనుండ్రి. దాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. అంతే, బరాబర్ చెప్పినట్టే అనిపిస్తున్నాయి కదా. చంద్రన్న ఉన్నంత వరకు రైతన్నకు భరోసా లేదు, ఉండది, ఉండబోదు. ఎన్నాళ్ళకు ఒప్పుకున్నాడు చంద్రాలు సారు. ఇప్పటికైనా నిజాలు చెప్పినవు. ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నాం మీ పనితీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం కుర్చీ ఎక్కిన కొత్తలా వ్యవసాయం దండుగన్నావు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకునేదానికి పైసలు ఇవ్వాలి అంటే సర్కార్ అట్లా చేస్తే ఇంకింత ఎక్కువ మంది రైతులు పైసల కోసమే చచ్చిపోతారన్నావు. కరెంటు ఛార్జీలు పెంచినని ఉద్యమం చేస్తే రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చినవు. అంతే సారు, మీరు చెప్పిందే రైటు. చంద్రన్న ఉన్నంత వరకు రైతన్నకు భరోసా లేదు, ఉండది, ఉండబోదు. ఉంటదన్న నమ్మకం ఏపీ ప్రజలకు ఎవరకు లేదట. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం అనే ఊరిలో అన్నదాత సుఖీభవ అనే కొత్త కార్యాన్ని సురువు చేసిండు చంద్రబాబు సారు. అప్పుడు మాట్లాడుకుంటా రైతన్నకు భరోసా లేదు, ఉండది, ఉండబోదు అన్నాడు. మరి అక్కడికి వచ్చిన తెలుగు తమ్ముళ్ళైనా తప్పు అని చెప్పాలి కదా. భరోసా ఉండదు అనగానే మంచి పని చేస్తున్నాడు మా నాయకుడు అన్నట్టు కేకలు, పిడబొబ్బలు, సప్పట్లు, ఈలలు కొట్టిండ్రు. గంతకు దగ్గర బొంత అంటే ఇదే కావచ్చు అని మాట్లాడుకుంటున్నారట ఈ వీడియో చూసిన తెలుగు రాష్ట్రాల జనాలు. రాజకీయాల కామెడీ చూడాలంటే కాంగ్రెస్ పార్టీ సభలు చూడాలి అన్నట్టే చేస్తున్నారు లీడర్లు. మమ్మలను మించిన కామెడీ ఇంకెక్కడ ఉంటది అన్నట్టు చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ చూడుర్రి, కొల్లాపూర్లో పెట్టిన కాంగ్రెస్ సభల ఎంపీ మల్లు రవి ఏం చేసిండో. నీ సీటీ మునిగిపోను, తొందరగా ముగించుర్రి అని సీటీ నాకే రాసిస్తారా? ఎవరనుకొని సీటీ తీసుకొచ్చి ఇస్తున్నావు? ఎవడ్రా నువ్వు అని స్టేజ్ మీదనే ఉగ్ర రూపం చూపెట్టిండు ఎంపీ మల్లు రవి. నరసింహ గారని పెద్ద నాయకులు ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. అవతల వాళ్ళు కూర్చోపోను, ఎవడు పెట్టాడు ఇక్కడ? కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాక్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడెవడాడు? తప్పది, తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? తప్పున్నారా? జనానికి వివరించి చెప్పొద్దా? నేను వచ్చింది దేనికి అంటే పిలిచి అవమానిస్తారా అన్నట్టు జూపాలి కృష్ణారావు మీదికి ఉరిమి మాట్లాడిండు. ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. అందుకోసమే వచ్చిండట, అంతేగాని చికెన్ కూర, చేపల సోర్వ దాయతానికి కాదు అన్నట్టు చెప్పిండు. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకొచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ? తప్పున్నారా? ఢిల్లీకి పోవాల్సిన పెద్ద మనిషి ఇక్కడనే ఉండి జనాలకు అన్ని వివరించి చెప్తుంటే నడిమిట్లా ఆపమంటారా? ఏమన్నా సొల్లు మాట్లాడుతున్నాడా? ఆ చిట్టి రాసిన వాళ్లకు, రాయమన్నోళ్లకు న్యాయం కాదు. ఎంత చక్కగా వివరిస్తాడు ఎంపీ మల్లు రవి, ఏం కథ? ఈయన సొంపైన మాటలను ఆపమంటారా? ఎంత ఘోరం, ఎంత అపచారం! ఇట్లా చేయకుండా ఉండాల్సింది కాంగ్రెస్ లీడర్లు కదా.